కేంద్ర ప్రధానమంత్రి ఉండి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. నేను 3 సార్లు కలిశాను. ఒకసారి 42, ఒకసారి 64 ఉన్నారు, 85 మంది. మేము అడిగినాం, అయ్యా మా జనాభా ఎక్కున్నది, ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలన్నాం, ఇవ్వలేదు. పోనీ కులగన జరుగుపని అన్నాం. రాజ్నాథ్ సింగ్ 2008లో చేస్తాన్నాడు, ఆయన కూడా మర్చిపోయాడు. కానీ మా రాహుల్ గాంధీ ఆ కుటుంబంలో ఉన్నది, ఇందిరాగాంధీ కుటుంబంలో సోషల్ జస్టిస్. ఆనాడు దున్నేవాడికే భూ సంస్కరణ అమలు చేశారు. అదేవిధంగా బ్యాంకు నేషనలైజ్ చేశారు. 20 పాయింట్ ప్రోగ్రాం పెట్టి బడుగు బలైన వర్గాలను పైకి తీసుకొచ్చిన ఆలోచన ఆ కుటుంబంలో ఉంది. దాని గురించే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాకింగ్ 5500 కిలోమీటర్లు నడిచిన వాడు దేశంలో ఎవరు లేరు, అది రాహుల్ గాంధీ. అయినా ఆయన గెలవకపోయినా అపోజిషన్ లీడర్ అయ్యిండు. కానీ ఆయన ఆలోచనలో మార్పు లేదండి. ఇవాళ చూడండి, ఇన్విటేషన్ మీటింగ్ ఆఫ్ అడ్వైజరీ కౌన్సిల్ ఏఐసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ అని అందరు సీనియర్ల లీడర్లు, అది ఎవరు అశోక్ గెలాట్ కానీ, సచిన్ పైలట్ కానీ, వీరప్ప మౌలి కానీ ఈ విధంగా చెప్పుకోకపోతే, అదేవిధంగా సిద్ధరామయ్య గారు లెటర్ పంపిరు నాకు 15వ తేదీన సాయంత్రం 6 గంటలకు అడ్వైజరీ ఏ విధంగా బడుగు బలైన వర్గాలను పైకి తీసుకురావాలని మీ ఆలోచన చెప్పమని రాహుల్ గాంధీ సందేశం ఇవాళ సిద్ధరామయ్య గారు ఇచ్చారు. నేను వెళ్తున్నా. అంటే ఇప్పటికి కూడా కొందరికి అనుమానం ఉన్నది. ఎంతసేపటికి ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అసెంబ్లీలో నిలబెట్టాడు, కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత 150 కోట్లు ఏది బడ్జెట్ పెట్టి ఇవాళ కులగన జరుపుతే ఇంకా అనుమానాలు ఉన్నాయి. రోజు ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కులగన జరగాలంటే ఆఖరికి ఆమె ఎవరు కవిత గారట రైళ్ల ముందు పండుకుంటుందట. ఎందుకు పండుకుంటావు తల్లి నువ్వు? మేము చేయనంటే పండుకోవాలి. ఇది కేవలం పొలిటికల్ మైలేజ్ తప్పితే చిత్తశుద్ధి మాకున్నది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో మా కాన్సెప్ట్ చూడండి, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఐఐఎంలో రిజర్వేషన్ లేదని చెప్తే దెర్ ఇస్ నో నెక్స్ట్ ఆల్టర్నేట్ ఓన్లీ పార్లమెంట్ అన్న. సోనియా గాంధీ దగ్గరికి పోయా, అమ్మా మాకు అన్యాయం జరుగుతుంది, మేము లోకల్లో చదువుతాం, తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా, కానీ మాకు టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మేడం. మాకు అవకాశాలు ఇస్తే మేము కూడా ఐఐటీలో, అదే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ డాక్టర్లు అయితే, ఇంజనీర్లు అయితే ఏం చేయాలన్నది ఏం లేదు. ఓన్లీ ఆల్టర్నేటివ్ పార్లమెంట్లో బిల్లు పెట్టండి. ఎట్లా సపోర్ట్ చేయాలి? అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో అసెంబ్లీలో బీసీ, ఎస్సీ, ఎస్టీల మైనార్టీ ఎక్కువ శాతం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమన్నాడు, 90% జనానికి అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. 10% ఎంజాయ్ చేస్తున్నారు ఈవెన్ అఫీషియల్లో కూడా, ఈవెన్ జ్యుడిషియరీలో కూడా. కానీ ఆయన పట్టుదల చూడండి, దీన్ని కొనసాగించాలి తప్పనిసరిగా ఆలోచన చేసి ఇవాళ ఏది ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ అనిల్ యాదవ్ సమక్షంలో ఇవాళ సిద్ధరామయ్య గారు ఏది కర్ణాటకలో మీటింగ్ పెడుతుంటే దానికి అందరం పోతున్నాం. అందులో మా ఆలోచన ఏమిటి, ఇది యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలి, తిరగాలి, చెప్పాలి. ఇవాళ మన జనాభా ఎందుకున్నది, అంబేద్కర్ ఆలోచనని ఎందుకు తుంగలో తొక్కేస్తున్నారు ఏది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్తూ, ఏదైనా నాకు కూడా ఆహ్వానం పంపించినందుకు, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సిద్ధరామయ్యకు అందరికీ ఆ తరఫున మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా శ్రద్ధ వహించి కులగన జరిపిండు. ఆ కులగన జరపక ముందు కామారెడ్డిలో అనౌన్స్ చేసిండు, వీల్ గివ్ 42%. దానికి మేము ఖచ్చితంగా ఉన్నాం. ఎవరు ఎన్ని ఆర్టికల్ రాసుకున్నా, ఎన్ని ధర్నాలు చేసినా. అదేవిధంగా మహిళల రిజర్వేషన్ కూడా పట్టుబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగన జరగాలి, అన్ని రాష్ట్రాలలో జరగాలి అని ఆలోచన చేసే సమయంలో ఇది సరి అయిన నిర్ణయం. నేను ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. దీంతో పాటు ఇవాళ మన
ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం మీద బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఊర్ల నుంచి వచ్చిన భజను మేము డబ్బులు పెట్టలే, లారీలు పెట్టలే, ఎవరికి వాడు. ఎందుకంటే రాజీవ్ గాంధీ అయితే 5 సంవత్సరాలకు పంచాయతీ వ్యవస్థ జరగాలని ఆనాడు నిర్ణయం తీసుకొని 5 సంవత్సరాలకు అసెంబ్లీ పార్లమెంట్లు ఎట్లా ఎన్నికలు జరుగుతాయో అదే విధంగా పంచాయతీలు జరగాలి, గ్రామాలు అభివృద్ధి చెందిన నాడే దేశం బాగుపడుతుందని మహాత్మా గాంధీ ఆలోచన చేశాడు. అదే ఆలోచనని ఈనాడు ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో భాగంగానే ఇవాళ నిన్న బాగా సక్సెస్ అయ్యేందుకు నేను క్యాడర్కు వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మొన్న ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ల కంటే ముందు సీనియర్ల మీటింగ్లో మా మల్లికార్జున్ ఖర్గే గారు 2 మాటలు మంచిగా చెప్పిండే. అయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో అవన్నీ తీసేయాలి అన్నాడు. ఎవరి గురించి కొట్లాడారు? ఇంటి గురించి కాదు కదా. మా దగ్గర కూడా కర్ణాటకలో అయితే తీసేసి ఇక్కడ కూడా తీసేయాలన్నాడు. ఇంకోటి కూడా అన్నాడు, 30 తారీఖు లోపల మిగతాయి ఎవరైతే తరతరాల నుంచి 10-15 ఏళ్ల నుంచి ఎవరైతే కాంగ్రెస్కు పనిచేస్తున్నారో వాళ్లకు న్యాయం చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి అని మీనాక్షి నటరాజన్కు అదేవిధంగా మా మహేష్ కుమార్ గౌడ్కు చెప్పడం జరిగింది. అందులో భాగమే ఇవాళ మన రాజేష్ కుమార్ అగర్వాల్ను, ఎందుకంటే ఇంతకుముందు మన అమ్మాయి పేరు ప్రేమ్లత అగర్వాల్ ఉండే లింగ్విస్టిక్ మైనార్టీ మన వాడు. వీళ్ళ నాయన రోషన్ లాల్ గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్, ఈయన కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు. ఈయన అగర్వాల్ సమితి అంటే మార్వాడీలు ఏదైతే వేరియస్ లింగ్విస్టిక్ మైనార్టీలకు న్యాయం చేయడానికి రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కానీ రాష్ట్ర మొత్తం తిరగడానికి పూనుకున్నటువంటి రాజేష్ అగర్వాల్కు వినతి పత్రం ఇచ్చిండ్రు. నేను తప్పనిసరిగా ఆయన వినతి పత్రంతో పాటు ఆయన అన్ని జిల్లాలు కూడా తిరగాలి. కేవలం తీసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ మున్సిపాలిటీలో కానీ పట్టణాలలో కానీ వీళ్ళ సమాజం ఎక్కువ ఉన్నది. వాళ్ళని అందరినీ ఏకం చేసి గెలిపించడానికి శాయశక్తుల ప్రచేయడానికి నేను ఇంటర్వ్యూ వీళ్ళ నాయన కూడా రోషన్ లాల్ గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్నాడు. ఇతను కూడా యూత్ కాంగ్రెస్లో ఆనాడు ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి ఎప్పటి కూడా పనిచేశాడు, బాగా యాక్టివ్ ఉన్నాడు. అగర్వాల్ సమితిలో మార్వాడి సమాజంలో మంచి పేరు ఉంది కాబట్టి ఈయన బాగా తిరిగి రేపు వచ్చే ఎన్నికల్లో ఎక్కువ శాతం కార్పొరేటర్లను గెలిపించడం కానీ ఈవెన్ పట్టణాలలో తిరిగి అందరినీ ఏకం చేసి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చెప్తూ బడుగు బలైన వర్గాల గురించి అన్ని లింగ్విస్టిక్ మైనార్టీలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మీనాక్షి నటరాజన్కు చెప్పడం, అదేవిధంగా విశ్వనాథన్ కూడా చెప్పడం, ఆఖరికి ఆయనకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. నేను శుభాకాంక్షలు చెప్తున్నా. ఇది ఆయన లెటరు. ఆయన 2 మాటలు ఏం చెప్తామో చెప్పును.